నమస్తే. డివైడ్ తెలుగు ఛానల్కి స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలోని భాగ్యనగరంలోని పురాతన ఆలయాలలో బల్కంపేట్ ఎల్లమ్మ తల్లి దేవాలయానికి విశిష్ట స్థానం ఉంది. సుమారు 700 ఏళ్ల చరిత్ర ఉన్న అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారంగా నిలుస్తుంది. హైదరాబాద్ నగరం మహిమాన్విత ఆలయాలకు పెట్టింది పేరు. ఈ మహానగరంలో ఎన్నో ఆలయాలు వెలిశాయి. ఆషాఢ మాసం రాగానే భాగ్యనగరం ముఖానికి పసుపు పూసుకొని పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల పూనకాలతో పులకరించిపోతుంది. అన్ని ఆలయాల్లో బోనాల వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఇక ఒక్కో ఆదివారం ఒక్కో ఆలయంలో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. ఈ వేడుకలు బల్కంపేట అమ్మవారి ఆలయంలోనూ కన్నుల పండుగగా జరుగుతాయి. బోనాల సందర్భంగా అమ్మవారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉత్సవాలను తిలకించేందుకు నగరవాసులతో పాటు చుట్టుప్రక్కల జిల్లాల నుంచి భక్తులు తండోపతండాలుగా తరలివస్తారు. అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటారు. నెల రోజుల పాటు అత్యంత వైభవంగా వేడుకలు బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ఆషాఢ మాసంలో నెల రోజులు బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారికి ఆది మంగళవారాలు ఎంతో ఇష్టం. ఈ రోజులలో మొక్కులు ఉన్నవారు బలులు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు. ఆషాఢ మాసంలో భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి బోనం పెట్టి ఒడిబియ్యం పోస్తారు. ఇక చీర సారెలతో అమ్మవారిని కొలుస్తారు. నెల రోజుల ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర శోభతో కళకళలాడతాయి. ఇక ప్రతి ఏటా బోనాల సందర్భంగా ఎల్లమ్మ ఆలయంతో అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ఆషాఢ మాసం తొలి మంగళవారం నాడు అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తుంది. ఈ ఏడాది కూడా జూలై 9న అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిపించారు. ఇక ఎల్లమ్మ తల్లికి మహాదేవ శివయ్యతో ఆలయ పండితులు కళ్యాణం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కళ్యాణం చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఇక అమ్మవారి కళ్యాణాన్ని కళ్ళారా చూసిన వారి కోరికలు ఏడాది తిరగక ముందే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక యువతి యువకులకు కళ్యాణ యోగం, అనారోగ్య సమస్యతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కలుగుతాయని నమ్ముతారు. ఇక అమ్మవారి ఆలయం వెనుక 700 ఏళ్ల చరిత్ర. బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. సుమారు 700 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లుగా చారిత్రక ఆధారాలు వెల్లడిస్తున్నాయి. భాగ్యనగర్ ఏర్పాటుకు పూర్వం ఇప్పుడు ఉన్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో ఉండేది. ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తీస్తూ ఉండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది. ఇక దానిని తొలగించేందుకు ఆయన ప్రయత్నం చేశారు. అయినా సాధ్యం కాలేదు. ఊళ్ళోకి వెళ్ళి జనాలను తీసుకువచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా సఫలం కాలేదు. కనీసం విగ్రహాన్ని పక్కకు కూడా జరపలేకపోయారు. అప్పుడే గ్రామస్తులు అది బండరాయి కాదని దేవతా స్వరూపమని భావించారు. రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేశారు. అమ్మవారు బావిలో వెలిసారని తెలుసుకొని చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అక్కడికి తరలివచ్చారు. ఇక గ్రామస్తులంతా కలిసి అక్కడ ఓ చిన్న ఆలయాన్ని నిర్మించారు. 1919లో ఆధునిక దేవాలయం నిర్మాణం, బల్కంపేట అమ్మవారి ఆధునిక ఆలయ నిర్మాణం 1919లో జరిగింది. అప్పుడు ఈ ప్రాంత సంస్థానాధీశుడిగా ఉన్న రాజా శివరాజ్ బహదూర్ ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. భక్తుల విశ్వాసాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని కట్టించారు. ఇక ఆలయంలో అమ్మవారు స్వయంభూమూర్తిగా కొలువుతీరారు. ఆమె తల వెనుక భాగం నుంచి నిరంతరం జలధార ప్రవహిస్తూ ఉంటుంది. ఆ జలాన్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు. ఆ నీళ్లతో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్ట శక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ఇక ఈ జలాన్ని నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే చర్మ వ్యాధులు సహా అనారోగ్య సమస్యలు మాయం అవుతాయని భక్తులు నమ్ముతారు. ఇక అమ్మవారిని దర్శించుకుంటే ఎలాంటి సమస్యలైనా దూరం అవుతాయని భావిస్తారు.